హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి 4వ తారీఖు మా అమ్ములు బర్త్డే అండి. మా అమ్ములు అంటే మా కుక్క పిల్ల అనమాట. మా ఇంట్లో ఉంటుంది కదా అమ్ములు. అసలు శాండీ అండి దాని పేరు. అయితే ఇక మేము నాకు శాండీ అని తొందరగా పిలవటానికి రాక అమ్ములు అమ్ములు అని పిలుస్తానమాట. తన బర్త్డే కదండి, చక్కగా కేక్ కేక్ తీసుకొచ్చేసి కేక్ కట్ చేయించామన్నమాట. పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేయించాము. స్నానం చేయించిన తర్వాత కొత్త బట్టలు తీసుకొచ్చాడండి. నన్ను మమ్మీ, ఆయన్ని డాడీ అంటదన్నమాట. అలా అంటే అర్థమైంది దానికి. మమ్మీ డాడీ అంటే అర్థమైద్ది. ఇంకా ఒక ఫ్రాక్ తీసుకొచ్చేసి గౌను మంచిది తీసుకొచ్చేసామండి. వేసి పూలు పెడితే చూసారా ఎంత చక్కగా ఉందో. పైన పక్క పెనిస్ తోటి ఒక క్లిప్ పక్క పెనిస్ తోటి ఒక గులాబీ పువ్వు పెట్టేసి చక్కగా అలంకరించి కేక్ కట్ చేయించామండి. నాకుతుంది దానికి ఇష్టం ఉండదండి కేక్ అస్సలు. ఎందుకంటే ఇప్పుడు అది క్యాండిల్ ఇలా వెలిగించేసరికి దానికి భయం వేసిందండి. టపాకాయలు అంటే చాలా భయం అన్నమాట. భయం వేసింది. చూసారుగా ఫ్రాక్ ఇలా ఉందండి. మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ పెట్టండి ఎలా ఉందన్నది. ఇలా ఫ్రాక్ వేసి కొంచెం టైట్ అయిందండి దానికి అమ్ములకి. కొంచెం టైట్ అయిందనమాట. వచ్చే సంవత్సరానికి అసలే పనికిరాదు. మధ్య మధ్యలో ఎప్పుడన్నా వేయటానికి బాగుంటుంది కానీ అలవాట్లేదు కదా, అలవాటు లేక తీసేసుకుంటుంది. చూసారు కదండి ఎలా ఉందో, ముద్దు ముద్దుగా ఎంత చక్కగా ఉందో. చాలా బాగుంది కదండి ఫ్రాక్ వేసిన తర్వాత. నడవటానికి రావట్లేదండి. ఆ ఫ్రాక్లోనే వెనకమాల కాళ్ళు పడి దానికి నడవటానికి రావట్లేదు అనమాట. అందుకే వెళ్ళలేకపోతుంది. అదిగో చూడండి అలా పడుతుంది కాళ్ళు దాంట్లో. అలా పడిపోయి ఇంకా నడవటానికి రాక అక్కడ ఆగిపోతుంది అనమాట. అంతలోకి ఆయన వచ్చేసి మళ్ళీ ఆయన కూడా కేక్ పెట్టాడండి. కేక్ పెట్టేసి చక్కగా బాగుందన్నమాట. ఇలా చేసాము అమ్ములు బర్త్డే ఈసారి. పోయినసారి కూడా ఇది 3 సంవత్సరాలు వెళ్ళిపోయి 4వ సంవత్సరం వచ్చిందండి అమ్ములకి. అమ్ములు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుష్ని ఇవ్వాలి ఆ భగవంతుడని మీరు కూడా ఆశీర్వచనాలు ఇవ్వండి మా అమ్ములకి. ఓకేనా? ఇదండి ఇవాళ వీడియో. ఇలా చేసామన్నమాట అమ్ములు బర్త్డే.